బతుకుదాం నువ్వేళ్ళు. ఇది మంత్రం. ఇది మన సొంత మంత్రం. కానీ భగవంతుడికి శాంతి కళ్యాణం ఎట్లా ఉంటుంది చెప్పండి. మాంగళ్యం సంతునానేన లోకరక్షణ హేతునా కంఠే పఠనామి శుభగే సహజీవ శరదాం. ఏంటంటే ఇక్కడ లోకరక్షణ కొరికే జగద్రక్షణ కొరికే జగద్రక్షకుడు కళ్యాణం చేస్తున్నాడు, శాంతి కళ్యాణం. కాబట్టి జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని కన్నా జన్మభూమి కన్నా స్వర్గం కన్నా అధికమైనది. కాబట్టి జనని జన్మభూమి ఈ ఇద్దరు స్వర్గం కంటే అధికమైనది. కాబట్టి మన జన్మభూమి కూడా స్మరించాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి సనాతన ధర్మకి. భారతదేశం ఉంటేనే సనాతన ధర్మం ఉంటుంది. సనాతన ధర్మం ఉంటేనే ఆలయాలు ఉంటాయి. ఆలయాలు ఉంటేనే అర్చకుడు ఉంటాడు. అర్చకుడు ఉంటేనే ధర్మం ఉంటుంది. ఎందుకంటే అర్చకస్త తపోవనం ఎన్ని రంగులు వేసినా ఎన్ని బంగారాలు వేసినా దేవతం కాదు. అర్చకుడు బాగుంటేనే ఫలానా అర్చకుడు బాగున్నాడు పోయి అర్చన చేసుకుందాం దేవుడి కళ్యాణం చేసుకుందాం అంటే మూర్ఖుడైన అర్చకుడు ఉంటే గుడి దేవతలు కాదు. కాబట్టి అర్చకస్య తపోబలం. అర్చకుడు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి. ఆలయాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. దేశం బాగుంటేనే ధర్మం బాగుంటుంది. ధర్మం బాగుంటే ధర్మరక్షణ కొరకై నిలిచిన మనమందరం బాగుంటాం. కాబట్టి అందరూ బాగుండాలనే జనని జన్మభూమి ఇద్దరు బాగుండాలి. కాబట్టి మాతృదేవో భవ పితృదేవో భవ. భారత్ మాతాకి భారత్ మాతాకి. ఓం కూర్చోండి. నిజంగా పెళ్ళైనట్టు ఎంత బాగుంది అసలు. దేవుడు